తాజా 30 ప్రపంచంలో ఎన్నో వింతలు చోటు చేసుకుంటూ ఉంటాయి. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లు అనూహ్యమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్లో రాజా మిశ్రా అని ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గరున్న ఆవు ఒక దూడకు జన్మనిచ్చింది. ఈ దూడ మనిషి రూపంలో ఉంది. దీంతో ఈ దూడను విష్ణుమూర్తి ప్రతిరూపంగా ప్రజలు భావిస్తున్నారు. ఈ వార్త చుట్టుపక్కల గ్రామాల వారికి తెలిసి అక్కడికి తండోపతండాలుగా వచ్చారు. అచ్చం విష్ణుమూర్తి వరాహ అవతారంలో ఉన్నాడని జనం భావిస్తున్నారు. మనిషికి ఉన్నట్లే ఈ దూడకు ముక్కు, చెవులు, కళ్ళు ఉండటం విశేషం. అయితే ఈ దూడ పుట్టిన వెంటనే చనిపోయింది. అయినప్పటికీ విష్ణుమూర్తి వరాహ అవతారం అనే ప్రచారం జరగడంతో వందల కిలోమీటర్ల దూరం నుంచి జనం రాజా మిశ్రా ఇంటికి వచ్చి పూజలు చేస్తున్నారు. ప్రజలు భారీ సంఖ్యలో వస్తుండడంతో లేగదూడ మృతదేహానికి ఖననం నిర్వహించలేదు. ఫ్రీజర్ బాక్సులో భద్రపరిచారు. 3 రోజుల తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తామని రాజా మిశ్రా చెప్పారు. కొన్నిసార్లు జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటి వింత దూడలు పుడుతుంటాయి. ఆవులకే కాదు, అన్ని రకాల జంతువులకు, మనుషులకు కూడా ఇలాంటి వింత శిశువులు జన్మిస్తుంటాయి. 4 కాళ్ళు, 4 చేతులు, 2 తలలతో మనిషికి బిడ్డలు జన్మించిన సందర్భాలున్నాయి. అయితే అలా పుట్టిన శిశువులు వెంటనే చనిపోతుంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని నెలలు, సంవత్సరాల తర్వాత చనిపోతూ ఉంటారు. ప్రెగ్నెంట్గా ఉన్న సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వింత శిశువులు జన్మించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.